ఏంటి బ్రో ఇప్పుడు ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, మీరు చేసే షార్ట్ ఫిలిమ్స్, మూవీస్ అవ్వచ్చు, ఇంకేమైనా ఛాన్సెస్ వస్తున్నాయా? ఎట్లా ఉన్నాయి? కొత్త ఛానల్స్ కొత్త ఐడియాలు అయితే బిల్డ్ చేస్తున్నాం. ఇంకోటి టైం వచ్చింది సినిమాలకు ఎంటర్ అయ్యేది. అవునా? సో సినిమా స్టోరీలు అయితే తేజ రాస్తుండవు, మేము కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకా టీం నుండి కాకుండా వేరే ఎక్కడ నుండి అయినా కాల్స్ ఛాన్సెస్ అట్లా వస్తున్నాయి? వస్తున్నాయి కానీ అంటే ఇక వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మన వరకు వస్తాయి. మనల్ని అడుగుతారు, అన్ని ఆడిషన్స్ అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. ఇక వాళ్ళు చెప్తామంటారు కొన్ని. ఇక మేము అందులో దిగలేదు కదా సినిమాలకి, సో ఆ గేమ్ సాంసంగ్ అర్థమవుతుంది. ఓకే వెళ్దాం, ముందుకు వెళ్దాము చెప్పి ఉంది. బట్ అయితే వస్తున్నాయి, అన్నీ ఓకే అయిపోతున్నాయి. కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, అతి త్వరలో వస్తాయి. సో రీసెంట్గా నేను మీ వీడియోస్ చూస్తుంటే చిన్నపిల్లలు లాగా, అంటే కిడ్స్ టైంలో 1980s 90s టైంలో 90s అట్లా బాగా వస్తున్నాయి. ఏంటి ఈ స్క్రిప్ట్, ఆ వీడియోస్ అన్ని చేయాలని ఐడియా ఎవరిది, ఎట్లా వచ్చింది మీకు? ఐడియా నాదే. అంటే ప్రతి ఒక్కరికి సాచురేషన్ పాయింట్ ఉంటుంది, లేదంటే ఒకనొక పాయింట్లో ఏ కాంటెంట్ చేద్దామని చెప్పి అదొక ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో నాకు ఆ పాయింట్ వచ్చింది. ఓకే, అరే అమ్మా ఇంతమంది కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. అంటే ఒకప్పుడు యూట్యూబ్లో నాకు తెలిసి తిప్పి కొడితే 10-15 ఛానళ్ళు ఉన్నట్టోళ్ళు కంటెంట్ క్రియేటర్లు. ఇప్పుడు గల్లీకో క్రియేటర్ అయిపోయింది. అంటే ఏదో ఒక రియాలిటీలా చేసేస్తారు. అంటే వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా. మనం 10 years నుంచి చేస్తున్నాం, 8-7-8 years నుంచి. దానికన్నా మించి ఉండాలి, కొత్తగా ఉండాలి. సో అట్లా 1-2 months అట్లా బ్రేక్ తీసుకున్నా. అర్థమవుతలేదు, ఇదేం చేస్తలేను, గ్యాప్ వచ్చింది అని చెప్పి డిఫరెంట్ చేయాలి అని చెప్పి నేనేం చేసిన, నా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తు చేసుకుంటాం. స్కూల్ ఫ్రెండ్స్ తోటి, ఆ చిల్లర రేషాలతోటి, అవతలతో ఆడుకోవడం విధానం కానీ ఇవన్నీ గుర్తు చేసుకుంటాను అనమాట. కరెక్ట్ పీక్ టైంలో సమ్మర్ నడుస్తుంది, ఇంటి కింద అందరూ బొంగరాలు అవన్నీ ఆడుతారు. నేను ఇంకా బస్సులు ఉంటాను. పిల్లలందరూ ఇంటికి వచ్చి అన్న హాయ్ అన్న బాయ్ అన్న అని చెప్పి కాసేపు రిలాక్స్మెంట్ ఇస్తుంటారు ఎవరిగారు పిల్లలు. వాళ్ళని చూడంగానే ఇవి ఎందుకు చేయొద్దు అని చెప్పి అనిపించింది. ఇంకోటి నేను మా మమ్మీతో అట్లనే ఆడుకుంటా, ఇప్పటికి అట్లనే మజాకులు ఆడుతుంటా మా మమ్మీతోటి.